హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు వరలక్ష్మి వ్రతం కదండీ! వరలక్ష్మి వ్రతం చేసిన ప్రతి ఒక్కరు వరలక్ష్మీదేవి యొక్క కథ చదువుకోవాలండి. ఆ కథ ఏమిటంటే చూద్దాం ఈరోజు. ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరి యందు సకల మునిగణ సంసేవితుండయ్యున్న సమయమున పార్వతీదేవి సవినయముగా ప్రాణేశ్వర, స్త్రీలు సకల ఐశ్వర్య సంపూర్ణులై యుండుటకు నాచరింపదగిన వ్రతమేదియో సెలవీయుడని కోరెను. అంతటా పరమేశ్వరుడు, దేవి వరలక్ష్మి వ్రతమునున్నది స్త్రీలకు సౌభాగ్యమొసంగును. దానిని శ్రావణమాస శుక్లపక్షము నందు పౌర్ణమికి ముందు వచ్చు శుక్రవారం నాడు చేయవలెను అనెను. అది విని ఆమె, స్వామి, ఆ వ్రతం ఎట్లా ఆచరించవలనో సెలవీయుడనెను. మరియు ఆ దానిని పూర్వం ఎవరాచరించి ధన్యులైరో తెలుపగోరమనెను. అంతటా పరమేశ్వరుడు, ఓ పార్వతి, ఆ వ్రత కథ చెప్పెదను వినుము. పూర్వం విదర్భ రాజ్యమున కుండినా నగరమున ఒక పురము గలదు. అది బహుసుందరమైన పట్టణము. అందు చారుమతి అన్న ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఒకనాడు ఆమెకు స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, చారుమతి, నీ సద్గుణములకు మెచ్చితిని, నీకు వలయు వరముల నొసంగ తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలు తీర్చేదనని చెప్పి మాయమైన. వెంటనే ఆమె మేల్కాంచి తన స్వప్న వృత్తాంతము సవిస్తరముగా భర్తకు నివేదింప నాతడు మిగుల సంతోషించి ఆమెనే వ్రతము చేయుటకు ప్రోత్సహించెను. ఆ స్వప్న వృత్తాంతమును తెలిసిన పట్టణ స్త్రీలు శ్రావణ మాసము కోరకెదురు చూచుచుండిరి. అంతలో శ్రావణ మాసము వచ్చెను. అంతటా చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్నానమునాచరించి ఒకచోట ఆవు పేడతో వలికి బియ్యముతో మండపం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి సాయంత్రమైన తరువాత అధిక భక్తితో శ్లోకం చెప్తుందండి. ఆ శ్లోకం అంటే చూద్దాం. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం నరసిజాం వందే ముకుంద ప్రియం అని లక్ష్మీదేవిని స్తుతించి 9 పోగులు గల తోరమును కుడి చేతికి గట్టుకొని యథాశక్తిని లక్ష్మీదేవికి వివిధ ఫల భక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి ఒక ప్రదక్షిణము చేయుసరికి గల్లు గల్లు అను ధ్వనిని వచ్చుటే వారే క్రిందకి చూడగా వారి కాళ్ళకు గజ్జెలు, అందెలు, మున్నగు ఆభరణములు కనిపించెను. భక్తి తప్పకుండా నా వారు 2వ ప్రదక్షిణము చేయగా వారి హస్తములు నవరత్న ఖచ్చిత కంకణములతో నొప్పెను. 3వ ప్రదక్షిణం చేసినంతనే వారి యండ్ల సకల సంపత్ సముద్రము లయ్యెను. పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిని దక్షిణ తాంబూలములను నొసంగి సంతుష్టులు చేసి పిమ్మట వ్రత ప్రసాదమును బంధుమిత్రాదులకు పెట్టి తాను భుజించి సుఖముగా నుండెను. లోకోపకారముగా నిట్టి వ్రతము జయించునందులకు పౌరులందరూ ఆమెను వేణోళ్ళ బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ నా వ్రతము ప్రతి సంవత్సరము చేయుచుండిరి. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారు చేయవచ్చును. ఆ వ్రతాచరణ వలన వరలక్ష్మి ప్రసాదము కలిగి సకల కార్యములందు విషయము చేకూరునని శివుడు పార్వతికి చెప్పాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.